ఆలయాలకు ఎవరు వచ్చినా సాధారణంగా స్వాగతం పలుకుతుంది హిందూ ధర్మం. అలాంటిది 5 ఏళ్ల స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నేతను అడ్డుకోవాలని చూస్తారా? జగన్ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారంటూ భూమన మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ తిరుపతి మాజీ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. డిఫెన్స్లో పడిపోయి దాని నుంచి ఎట్లా బయట రావాలో అర్థం కాకుండా మా నాయకుడు, మా పార్టీ అధిష్టానము వీళ్ళు చేసినటువంటి పాపపు ప్రకటనలకి, ప్రచారానికి మొత్తం దేవాలయాలలో అంతా కూడా రేపు ప్రార్థనలు చేయండి అని పిలిపిస్తే మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ నియోజకవర్గం కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాలలో కూడా రేపు ఆ పూజా కార్యక్రమాలలో ఉంటే వాళ్ళెవరూ మీరు బయటికి రాకూడదు అని వాళ్లను కట్టడి చేయటం ఏందో నాకు అర్థమే కావటం లేదు. అంటే మేము పూజలు చేయడానికి కూడా అర్హత లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు? ఎంతగా వణికిపోతున్నది ప్రభుత్వం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు స్వాగతం పలకకూడదని, ఎవరు ఆయన వెనక రాకూడదని, ఆయన వెనక ఎవరు లేరని చెప్పటానికే ఈ కుట్ర తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రజా రంజక నాయకుడు, 40% పైగా ఓట్లు తెచ్చుకున్నటువంటి నాయకుడు, పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. మీరు ఈ రకంగా మా కార్యకర్తలని, నాయకులని భయపెట్టాలని చూస్తే భయపడే వాళ్ళెవ్వరూ కూడా లేరు. పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి మేం, అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం. నీ పాశవిక విధానాలను నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంటాం. మీరు ఎంత నిర్బంధానికి మమ్మల్ని గురి చేస్తే అంతగా పైకి లేస్తాం. పైకి లేచి ప్రజా గొంతుకను వినిపించి మీ పాపపు పాలన మీద ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజా ఆందోళనలు చేస్తామని తెలియజేస్తున్నాం. పర్యాయాలు తిరుమల కొండ కాలినడకని ఎక్కి ఆ దేవదేవుని దర్శనం చేసుకున్న వ్యక్తి, ఆయన్ని కావాలనే రాజకీయాల కోసం ఈరోజు రాకూడదు, డిక్లరేషను, ఈ రకరకాల అడ్డంకులు చెప్తూ వాళ్ళ కుయుక్తుల్ని వాళ్లే బయట పెట్టే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. ఒకసారి 10ల సంఖ్యలో వచ్చినటువంటి వ్యక్తులకి ఎప్పుడు లేని అభ్యంతరం ఈరోజు రావడం ఈ కూటమి నాయకులు చేస్తున్నటువంటి క్షుద్ర రాజకీయాలకు నిదర్శనం. ఈరోజు ఏ గుడి మీద కూడా లేనటువంటి రాజకీయాలు తిరుమల మీద చేస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావాన్ని తగ్గించే విధంగా ఈ రాజకీయ పార్టీల చర్యలు ఉన్నాయి, కూటమి రాజకీయ పార్టీల యొక్క చర్యలు ఉన్నాయి. స్వామివారి ప్రతిష్టని పెంచకపోగా తిరుమల మీద పదే పదే రాజకీయంగా దాడి చేస్తూ స్వామివారి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమాలు పదే పదే చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం కూటమి పార్టీలు చెల్లించుకోక తప్పదు. ఆ దేవదేవుడు అన్నీ చూస్తున్నారు. లేనిపోని అబండాలు, అభూత కల్పనలు కల్పించి ఎంతోమంది సనాతన ధర్మ ఆచరించే మనుషుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి ఆ దేవదేవుడే చెప్తాడు.